హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఇక్కడ వ్లాగ్ వచ్చేసి డిష్ వాషర్ గురించి చేస్తున్నానండి. ఇప్పుడు మనకు కరోనా టైంలో చాలా మంది మేడ్ని పెట్టుకోవాలంటే కష్టపడుతున్నారు కదా. సో అందుకోసం ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఈ డిష్ వాషర్ తోటి చాలా సింపుల్గా ఇంట్లో చాలా ఈజీగా మన వర్క్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అలాగే మేడ్తో పని లేకుండా మనం ఈ వర్క్ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిష్ వాషర్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మా మర్దలు మొత్తం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇప్పుడైతే నేను తనకి చెప్తున్నాను. తన నేమ్ వచ్చేసి అనుష. ఇప్పుడు మనకు డిష్ వాషర్ గురించి మొత్తం అనుష మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హలో అండి, ఈ డిష్ వాషర్ మేము తీసుకొని 1 year అవుతుందండి. అండ్ నేను మీకు అన్ని చెప్తాను. మనం దీనివల్ల మనకి అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి డిష్ వాషర్ అవసరమా అనే క్వశ్చన్ వస్తుంది చాలా మందికి. మనం ఈ ఎండ్ ఆఫ్ ద వీడియోకి మనకు అర్థమైతే కొన్ని పాయింట్స్ తోటి ఇది అవసరమా కాదా మనకి అని చెప్పి. ఫస్ట్ వచ్చేసి మేము తీసుకుంది వచ్చేసి బాష్ డిష్ వాషర్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి డిష్ వాషర్లో కొన్ని వేరియంట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి 12 place settings అండ్ 14 place settings. నేను మీకు ఇప్పుడు ఈ డిష్ వాషర్ అంతా చూపిస్తానండి 1 by 1 అండ్ ఎలా దీన్ని మనం ఆపరేట్ చేస్తాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి బాష్ డిష్ వాషర్ అండ్ ఇది వచ్చేసి 12 place settings అండి. ఈ డిష్ వాషర్ది మనం తీసుకున్న వేరియంట్ వచ్చేసి 12 place. అండ్ ఫస్ట్ మనం డిష్ వాషర్ ఓపెన్ చేయంగానే మనకి ఈ 2 racks కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అడ్జస్టబుల్ ప్లేట్స్ ఉంటాయండి ఇక్కడ వచ్చేసి. సో మనం కావాలంటే దీన్ని తీసేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 2 racks అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఈచ్ ర్యాక్ కింద మనకి ఫ్యాన్స్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ నుంచి వాటర్ అనేది పంప్ అవుతుంది అనమాట. అండ్ వాటర్ పంప్ అయ్యే డైరెక్షన్ లోనే మనం మన వెజల్స్ అనేటివి ప్లేస్ చేయాలి. అండ్ ఇందులో నుంచి మనకి వాటర్ అనేది పంప్ అవుతూ ఉంటుంది. మనం వాటర్ పంప్ అయ్యే డైరెక్షన్ లోనే మన ప్లేట్స్ కానీ, వెజల్స్ కానీ, గ్లాసెస్ కానీ అన్ని పెట్టుకోవాలి. అప్పుడే అవి క్లీన్ అవుతాయి అన్నమాట మంచిగా. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో బాష్ లో 12 place లో వచ్చేసి పైన ర్యాక్ కింద ఉంటది. అండ్ అలానే కింద ర్యాక్ కూడా మనకి కింద ఈ బ్లేడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి వాటర్ బ్లేడ్స్ అనమాట. దీని నుంచి వాటర్ అనేది ఫోర్స్ గా పడుతుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇందులో వాటర్ అనేది హాట్ వాటర్. మనకి ఇది డిష్ వాషర్ లో హాట్ వాటర్ తోటి క్లీన్ చేస్తుందండి మన డిషెస్ అనేవి. లోపల మనకి హీటర్ ఉంటుందండి లోపల. ఆ తర్వాత ఇక్కడ మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ డిష్ వాషర్ లో మనం యూజ్ చేయాల్సినవి సేమ్ మనం వాషింగ్ మెషిన్ లో ఎలా అయితే వేస్తామో డిష్ వాషర్ లో కూడా ఫస్ట్ మనం వేయాల్సింది ఏంటంటే సాల్ట్. ఇక్కడ సాల్ట్ క్యాబిన్ అనేది ఉంటుంది. ఈ సాల్ట్ క్యాబిన్ లో మనం సాల్ట్ ఫిల్ చేస్తాము. ఈ సాల్ట్ ఫిల్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, మనకి చాలా ఏరియాస్ లో హాట్ వాటర్ అనేది కామన్ గా ఉంటుంది. మనం ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ని మనం ప్యూరిఫై చేసుకుని తాగుతాం. బట్ ఈ జనరల్ హౌస్ హోల్డ్ పర్పసెస్ కి మనం హాట్ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కేలింగ్ కాకుండా మనం సాల్ట్ అనేది వేస్తాం అనమాట. సో దట్ మనకి లైక్ సాల్ట్ ఫార్మేషన్ అనేది ఉండదు అండ్ డిషెస్ అనేవి క్లీన్ గా అయిపోతాయి మనం యూజ్ చేసినప్పుడు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం డిటర్జెంట్ అనేది వేసుకుంటాం. మనం వాషింగ్ మెషిన్ లో డిటర్జెంట్ అయితే ఎలా వేసుకుంటామో డిషెస్ కడగడానికి కూడా ఇక్కడ ఈ కాంపోనెంట్ లో డిష్ వాషర్ డిటర్జెంట్ అనేది మనకు దొరుకుతుంది. అది మనం ఇక్కడ వేస్తాము. ఆ తర్వాత మనకి ఇంకొకటి ఉంటుంది, అది వచ్చేసి రిన్ సైడ్ అనమాట. ఆ రిన్ సైడ్ అనేది మనం ఇక్కడ వేస్తాం. ఇక్కడ రిన్ సైడ్ అనేది సో దట్ ఏమవుతుంది అంటే మన డిషెస్ అనేవి తల మెరుస్తాయి అనమాట. జనరలీ దీన్ని వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ లో వాడినప్పుడు వాళ్ళు మోస్ట్లీ గ్లాస్ వేర్ యూజ్ చేస్తారు. వాళ్ళకి ఆ షైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ వాళ్ళు రిన్ సైడ్ అనేది దీంట్లో మిక్స్ చేశారు. ఈవెన్ ఇండియన్ వేరియంట్స్ లో కూడా రిన్ సైడ్ అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే మన స్టీల్ కానీ లేకపోతే ఇంకేమైనా వేరియంట్స్ చేసుకున్నప్పుడు మనకి షైనింగ్ అనేది వస్తుంది అన్నట్టు మన డిషెస్ అనేటివి వాష్ అయిన తర్వాత. ఫస్ట్ థింగ్ వచ్చేసి హాట్ వాటర్ తో మన డిషెస్ అనేటివి వాష్ చేయడం జరుగుతుంది. అరౌండ్ లైక్ 90 degrees to 100 degrees centigrade మధ్య మనకి వాటర్, అంత హాట్ వాటర్ తోటి మన డిషెస్ అనేటివి వాష్ చేస్తుంది. సో ఏమైతుంది అంటే మనకి జిడ్డు, మురికి, ఈవెన్ పాల గిన్నెలు, టీ గిన్నెలు, ఈవెన్ మన కడాయిలు ఎంత గ్రీజీగా ఉన్నా, ఎంత అతుక్కుపోయినా కూడా చాలా ఈజీగా నీట్ గా తలతల మెరుస్తాయి అన్నట్టు. ఇది మాకైతే చాలా యూజ్ఫుల్ గా ఉంది. మా మదర్ అయితే దీన్ని చాలా ఇష్టపడి వాడుతున్నారు. ఎందుకంటే తన వర్క్ అంతా ఈజీగా అయిపోతుంది దీనివల్ల.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం సపోజ్ మాన్యువల్ గా జనరల్ గా మనం వాష్ చేసుకుంటే కనుక మన హ్యాండ్స్ అనేటివి పగిలిపోతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డిటర్జెంట్ లో మనకి చాలా కొరోసివ్నెస్ అనేది ఉంటది, మన హ్యాండ్స్ అనేవి ఎండిపోవడం జరుగుతుంది. బట్ ఇందులో మనం ఏం వాష్ చేయం, జస్ట్ మనం తిన్న ప్లేట్స్ కానీ జస్ట్ మనం కొత్తిమీర ఏమైనా మిగిలిపోయిన పదార్థాలు తీసేసి ఆ ప్లేట్స్ అనేవి మనం ఇందులో పెడతాము. కడగాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ ఓన్లీ పాల గిన్నెలు లేకపోతే టీ గిన్నెలు ఇన్ కేస్ ఎక్కువగా లైక్ పట్టేసి ఉంటే మాత్రం లైక్ ఎక్కువ అవి మాత్రం మనం క్లీన్ చేసుకుంటాం, లైట్ గా క్లీన్ చేసుకొని ఇందులో పెట్టుకుంటాము. ఇప్పుడు నేను మీకు ర్యాక్స్ లో ఎలా ఉంటది, ఎలా సర్దుతాం అనేది నేను మీకు చూపిస్తాను. కొన్ని సాయిల్ ప్లేట్స్, గ్లాసెస్ అనేది మనం ఇందులో పెడదాము. ఎక్కడెక్కడ ఏమేమి పెడదాం అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి మనం ఇది క్లీనింగ్ అంటే ఇప్పుడు మీరు అన్ని సామాన్ మొత్తం ఇక్కడ పెట్టావు, మనం డస్ట్ అనేది ఎక్కడ ఇరుక్కుంటే ఎలా క్లీన్ చేసుకోవాలా? మనకి వాషింగ్ మిషన్ లో అయితే మనం కింద పాయింట్స్ లో మొత్తం క్లీన్ చేసుకుంటాం. అదే విధంగా ఇక్కడెక్కడైనా స్ట్రక్ అయిపోతే మనం ఎలా క్లీన్ చేసుకుంటాము, అలా క్లీనింగ్ కి ఏమన్నా మనకు చేసుకోవడానికి ఈజీగా ఏదన్నా అవైలబిలిటీ అనేది ఉందా? మనకి కింద ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది. ఇంకేస్ కొత్తిమీర లేకపోతే కరివేపాకు ఏమన్నా పెద్ద పెద్ద లేకపోతే రైస్ కానీ ఇంకేమన్నా మిగిలిపోయిన పొరపాటున మనం ప్లేట్ నుంచి క్లీన్ చేయకపోతే ఈ కింద ఫిల్టర్ మీద అవి ఉండిపోతాయి. మనము నెక్స్ట్ డే మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనము మెతుకులు అన్ని తీసేసి నీట్ గా అంటే ఓన్లీ సాయిల్ ప్లేట్స్ లైక్ అన్ని అన్నము మెతుకులు అండ్ తర్వాత కొత్తిమీర కరివేపాకు ప్లేట్ ని క్లీన్ గా అంతా తీసేసి వేస్తే కనుక మనకి 1 week ఒకసారి ఈ కాంపోనెంట్ అనేది ఓపెన్ చేయొచ్చండి. ఈ కాంపోనెంట్ ఓపెన్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ మనకి ఈ కాంపోనెంట్ అనేది ఉంటుంది. సో ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా, దీన్ని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదే అన్నమాట, ఇది ఫిల్టర్ ప్లేట్. దీని నుంచి వాటర్ ఇక్కడ ఏమన్నా కొత్తిమీర కరివేపాకు ఉంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉంటాయి. ఇది తీసుకొని మనం డైరెక్ట్ గా ట్యాప్ కింద పెట్టేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, అసలు ఎక్కువసేపు కూడా పట్టదు. తర్వాత ఈ ఆరోస్ కి మనం అడ్జస్ట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు నేను మీకు ఇందులో మనం ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ గిన్నెలు కానీ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. మనకి దీంట్లో 6 మోడ్స్ అనేటివి ఉంటాయండి. అండ్ ఫస్ట్ తీసుకుంటే కనుక ఎకో మోడ్ ఉంటుంది, హాఫ్ లోడ్, ఎక్స్ట్రా డ్రై, మళ్ళీ ఎకో, క్విక్ అండ్ ప్రీ రిన్స్. నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రీ రిన్స్ అనమాట. సో ప్రీ రిన్స్ అంటే మనము లైక్ పెట్టంగానే హాట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తోటి ఒక 15 minutes అనేది వాటర్ అనేది ఫ్లష్ చేస్తుంది అనమాట లోపల. సో వాటర్ అనేది స్ప్రే చేస్తుంది అనమాట. స్ప్రింక్లర్స్ ఉన్నాయి కదా మనకి, ఇందాక మీకు చూపించాను కదా, ఆ స్ప్రింక్లర్స్ తోటి 15 minutes మన ప్లేట్స్ అనేది కడుగుతుంది. నార్మల్ వాటర్ తోటి కడుగుతుంది, హాట్ వాటర్ తో క్లీన్ చేయదు. ఈ ప్రీ రిన్స్ మోడ్ అనేది ఈ అన్నిటి మోడ్స్ కి ముందు మనం పెట్టుకోవచ్చు. ప్రీ రిన్స్ అనేది ఒక 15 minutes వస్తుంది మనకి. ఆ 15 minutes అనేది మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మోడ్ వచ్చేసేసి క్విక్ మోడ్ అనమాట. సో క్విక్ మోడ్ లో ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ మనం చూడొచ్చు, మనకి క్విక్ మోడ్ లో వచ్చేసి 45 degrees ఉంటుంది టెంపరేచర్ అనేది. అండ్ మనకి 29 minutes లో మనకు అయిపోతుంది మన క్లీనింగ్ అనేది ఇందులో వచ్చేసేసి. సో మేము జనరల్లీ క్విక్ మోడే యూజ్ చేస్తాము, ఎందుకంటే ఇంట్లో కైండ్ ఆఫ్ మా ఇంట్లో ఎక్కువ పాల గిన్నెలు కడాయిలే ఉంటాయి కాబట్టి ఎక్కువ మేము మరీ అతుక్కుపోయే వంటలు ఎక్కువ చేయము. సో ఎక్కువ మాకు క్విక్ మోడ్ లో మాకు జనరల్లీ డైలీ యూస్ కి మాకు క్విక్ మోడ్ సరిపోతుంది. వితిన్ 30 minutes మా గిన్నెలు అనేవి చాలా నీట్ గా అయిపోయి తలతలాడుతూ ఉంటాయి అనమాట క్విక్ మోడ్ లో. అండ్ ఇంకొక మోడ్ వచ్చేసి ఎకో మోడ్ అన్నట్టు. సో ఈ ఎకో మోడ్ లో ఏమవుతుంది అంటే మనకి 50 degrees centigrade లో హాట్ వాటర్ అనేది వస్తుంది మనకి. అండ్ ఆ తర్వాత మనకి కరెంట్ అనేది కొద్దిగా సేవ్ అవుతుంది అన్నట్టు ఈ ఎకో మోడ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఆటో మోడ్ వస్తుంది మనకి. ఆటో మోడ్ లో మనం పెట్టినటువంటి సామాన్లను బట్టి, వెయిట్ ని బట్టి ఇట్ విల్ డిటెక్ట్ అండ్ ఇట్ విల్ టేక్ ద టెంపరేచర్ ఇన్ బిట్వీన్ 45 to 65 degrees తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత ఆటోమేటిక్ గా అదే టైం సెట్ చేసుకుంటుంది. 1 hour to 1.5 hour మధ్య ఉంటుంది దాని టైమింగ్స్ వచ్చేసి క్విక్ మోడ్ లో వచ్చేసి. తర్వాత వచ్చేసి ఎక్స్ప్రెస్ స్పార్కల్, ఇది వచ్చేసి 60 minutes లో మనకు అయిపోతుంది ఓవరాల్. లైక్ ఇందులో చూపించినట్టు 59 minutes అనమాట, 1 గంట టైం పడుతుంది.
బట్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ 65 degrees సెంటిగ్రేడ్ లో హాట్ వాటర్ అనేది మనకి ఇందులో వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా మన గిన్నెల పైన స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ కేస్ మనకి ఎక్కువ లైక్ ఎవరైతే కడాయి పన్నీర్ కానీ ఏవైనా నాన్ వెజ్ వంటలు కానీ చేసినప్పుడు ఈ మోడ్ పెట్టుకోవడం అనేది అడ్వైజబుల్. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉంటది కదా, అవన్నీ కూడా ఈ 65 degrees టెంపరేచర్లు బాగా పోతాయి. దీనికి సిమిలర్ గానే మనకి ఇంటెన్సివ్ కడాయి ఉంటది. ఇదేంటంటే మనకి బాగా ఎక్కువ జిడ్డు మురికి ఉండేటప్పుడు మనం ఈ ఇంటెన్సివ్ కడాయి కానీ ఎక్స్ప్రెస్ స్పార్కిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇంటెన్సివ్ కడాయిలో కొంచెం టెంపరేచర్ ఇంకొక 5 degrees ఎక్కువ ఉంటుంది ఎక్స్ప్రెస్ స్పార్కిల్ కంటే. బట్ ఎక్స్ప్రెస్ స్పార్కిల్ లో తొందరగా అయిపోతుంది, 1 hour లో అయిపోతుంది. బట్ ఇంటెన్సివ్ కడాయి వచ్చేసి మనకి 2.5 hours పడుతుందండి. దీనికి 2.5 hours పడుతుంది ఇంటెన్సివ్ కడాయి మాత్రం. సో మనకి టైమింగ్ ని బట్టి మనం దీంట్లో మనకి ఏ మోడ్ ఇంట్రెస్టో అది మనం తీసుకోవచ్చు. జనరల్లీ మాకైతే కనుక క్విక్ మోడ్ సరిపోతుంది. ఈవెన్ ఫ్రీ రిన్స్ కూడా యూజ్ చేయము, ఎందుకంటే నార్మల్ వాటర్ తోటే స్ప్రింకిల్ చేస్తుంది కాబట్టి లోపల వాటర్. ఇంకా మనం దీంట్లో టైమర్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ స్టార్ట్ ఇన్ హవర్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఎప్పుడు మనకి స్టార్ట్ కావాలో టైమింగ్ సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ 4 hours తర్వాత మనకి స్టార్ట్ కావాలి అంటే ఆటోమేటిక్ గా ఇది స్టార్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, మీకు ఒక 8 hours తర్వాత మీ డిష్ వాషర్ మీకు స్టార్ట్ అవ్వాలి. మీకు మార్నింగ్ 9కి వెళ్తున్నారు, ఈవినింగ్ 5కి మీకు డిష్ వాషర్ స్టార్ట్ అవ్వాలి క్విక్ మోడ్ లో అంటే క్విక్ పెట్టేసేసి స్టార్ట్ మోడ్ కొట్టేశారంటే కనుక మీకు ఆ స్పెసిఫిక్ అంటే ఆ టైం తర్వాత స్టార్ట్ అయిపోతుంది. మీరు ఇంటికి వచ్చేసరికి మీ డిషెస్ అనేది వాష్ అయిపోయి ఉంటాయి. సో మీరు తీసుకొని డైరెక్ట్ గా సర్దేసుకోవచ్చు. మనం మాన్యువల్ గా వాష్ చేసినప్పుడు మనం తీసి పక్కన పెట్టి ఆరబెట్టుకొని అవన్నీ చేస్తాం కదా, ఇందులో అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఒక 10 minutes లో మనకి జస్ట్ ఒకసారి అయిపోయాక మనం ఒకసారి 5 minutes తీసి పెట్టేస్తే ఆ స్టీమ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మనం మన గిన్నెలు తీసుకొని సర్దేసుకోవచ్చు మన ర్యాక్స్ లో. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన గిన్నెలకి షైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత జిడ్డు మురికి ఏమీ ఉండవు. అండ్ మనము వాటర్ కూడా చాలా సేవ్ చేయొచ్చు. మెయిన్ గా అయితే వెస్టర్న్ కంట్రీస్ లో దీన్ని యూజ్ చేయడానికి గల యూజ్ ఏంటి అంటే వాటర్ గురించి అండి. ఎందుకంటే అక్కడ వాటర్ అనేది ఛార్జ్ చేస్తారు మోస్ట్లీ. సో ఈవెన్ కొన్ని సిటీస్ లో ఇప్పుడు మనకి వాటర్ అనేది ఛార్జబుల్ కదా, వాళ్ళకి అలాంటి సొసైటీస్ లో మనకి ఈ డిష్ వాష్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ టేక్స్ వెరీ లెస్ వాటర్. మనము చెప్పాలంటే హ్యాండ్ కి అండ్ దీనికి కనుక పోల్చుకుంటే కనుక ఇది ఐ గెస్ 10 to 20 times మనం వాటర్ అనేది సేవ్ చేయొచ్చండి డిష్ వాషర్ వల్ల. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనము గిన్నెలు ఇందులో ఎలా సర్దుకోవాలి అని చెప్పేసి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా కామెంట్స్ లో పెట్టండి, మేము మళ్ళీ రీచ్ అవుట్ అయ్యి చెప్తాం. నేను మీకు ఇప్పుడు కొన్ని గిన్నెలు అనేది ఎలా సర్దాలి ఇంట్లోనే చూపిస్తానండి. ఇక్కడ మనకి కొన్ని ఉంటాయి. ఇక్కడ మనకి కింద మనకి ఇక్కడ వాటర్ స్ప్రింక్లర్ ఉంటది కదా, సో దీని డైరెక్షన్ లో మనం పెట్టాలన్నట్టు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఇచ్చారు అండ్ ఇట్ సైడ్ ఇదైతే కనుక లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయి ఉన్నాయి, ఇవైతే రైట్ సైడ్ టిల్ట్ అయి ఉన్నాయి. సో మనం ఇన్ కేస్ ఇక్కడ మనం జనరల్లీ ఇక్కడ ప్లేట్స్ కానీ గిన్నెలు కానీ సర్దుకుంటామండి. అండ్ ఇక్కడ కూడా ప్లేట్స్ అనేవి సర్దుకుంటాము. అండ్ ఇన్ కేస్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇన్ కేస్ మనకి ప్లేట్స్ లేవు, ఎక్కువ ఓన్లీ కడాయిలు కుక్కర్లు ఉన్నాయనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే మనకి అవసరం లేనప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఇలా తీసేయచ్చు. అప్పుడు మనకి పెద్ద పెద్ద గిన్నెలు అనేవి ఈజీగా పడతాయి అన్నమాట. ఇక్కడ ఇలా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బేసింగ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ప్లేట్స్ లేకపోతే వీ కెన్ యూజ్ అంటే దీన్ని మనం మోడిఫై చేసుకోవచ్చు ఇలా కొద్దిగా, సో దట్ మనకి ఎక్కువ గిన్నెలు అనేవి ఈజీగా పడతాయి అన్నట్టు. ఇక్కడ ఇన్ కేస్ మనకి ప్లేట్స్ ఉంటే మాత్రం మనం తిరిగి దీన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు. సో దట్ ఇక్కడ మనం ప్లేట్స్ పెట్టుకుంటాము. సో ఇప్పుడు మాకు ఈరోజు చాలా ప్లేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకుంటున్నాను. జనరల్లీ ప్లేట్స్ ఎక్కువ పడతాయి మాకు. సో ఇక్కడ అన్ని చిన్న చిన్నవి సన్న సన్న ప్లేట్స్ పడతాయి, ఇక్కడ కొంచెం పెద్ద ప్లేట్స్ పడతాయి. అండ్ గిన్నెలు కూడా మేము మోస్ట్లీ ఇక్కడే పెడతాం, పెద్ద పెద్ద గిన్నెలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నానండి, దాన్ని ఇక్కడ నేను ఇలా సర్దేస్తాను. ఈ డైరెక్షన్ లో సర్దాలి. ఈ మనకి ఏదైతే ఇలా పెట్టుకోవాలన్నమాట మనము. సో దట్ ఏంటంటే వాటర్ స్ప్రింకిల్ అయినప్పుడు మనకి ఇక్కడ మనకి ఈజీగా మురికి అనేది వెళ్తుంది అన్నట్టు. కొంచెం పెద్ద ప్లేట్స్ కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు మేము. అండ్ గిన్నెలు చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా మన పాల గిన్నె కానీ మజ్జిగ గిన్నె కానీ, మనం ఇందులో ఇలా పెట్టేసుకోవచ్చు.
మనం ఎక్కువ సాయిల్డ్ పార్ట్ అంటే మనం ఎక్కడైతే ప్లేట్ మనం ఎక్కువ మురికి ఉంటుందో దాన్ని మనం ఈ డైరెక్షన్ ని బట్టి, ఈ కడ్డీల యొక్క డైరెక్షన్ ని బట్టి మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇటు సైడ్ మాత్రం మనం ఇటు సైడ్ ఫేసింగ్ పెట్టుకోవాలి, ఇటు సైడ్ కడ్డీలకు మాత్రం మనం సెంటర్ ఫేసింగ్ పెట్టుకోవాలండి. దీనికి సెంటర్ కి ఫేస్ అవుతూ ఉండాలన్నమాట మన గిన్నెలు. ఈవెన్ కొన్ని ప్లాస్టిక్ ఏవైతే డిష్ వాషర్ సేఫ్ అని ఉంటుందో మనము అవి మాత్రమే పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి ఇచ్చింటాడు అనమాట, డిష్ వాషర్ సేఫ్ అనే సింబల్ ఇస్తాడు, అది మాత్రమే మనం పెట్టుకోవచ్చు ప్లాస్టిక్. మీరు డిష్ వాషర్ సేఫ్ లేని ప్లాస్టిక్ పెట్టారంటే కనుక ఆ ప్లాస్టిక్ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనము. మనకి డిష్ వాషర్ సింబల్ ఉన్న గిన్నెలు, ప్లాస్టిక్ గిన్నెలు మాత్రమే ఇందులో మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ మోస్ట్లీ మేమైతే కనుక ఇక్కడ గిన్నెలు, కుక్కర్లు అండ్ తర్వాత ప్లేట్స్ అనేటివి ఈ డైరెక్షన్స్ లో పెట్టుకుంటాము. ఎప్పుడన్నా కనుక మనకి అన్ని మనకి కడ్డీల డైరెక్షన్ బట్టి సెంటర్ కి ఫేస్ అయి ఉండాలి ఇవన్నీ కూడా. అప్పుడే స్ప్రింక్లర్స్ నుంచి వాటర్ బాగా హాట్ వాటర్ తగులుతుంది వీటికి, అండ్ ఈ గిన్నెలు అనేది క్లీన్ అవుతాయి అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ చూసి పెట్టేద్దాము. పెట్టేశాక మనం గిన్నెలు కింద ఒకసారి టర్న్ చేయాలండి. దీన్ని ఇలా ఏమన్నా కొన్ని ఉంటాయి కదా కిందకు వస్తాయి అనమాట కొన్నిసార్లు, కొన్ని హ్యాండిల్స్ అవి ఇవి. సో ఇది తిరగకపోతే మనకి గిన్నెలు అనేటివి క్లీన్ కావు. ఇందులో మెయిన్ గా వచ్చేసి ఇవిలా ఈ టర్బైన్స్ లాగా ఉంటాయి కదా, ఈ వాటర్ స్ప్రింక్లర్స్ అనమాట. అవి తిరుగుతూ ఉండాలి, రొటేషన్ లోనే మనకి వాటర్ అనేది స్ప్రింకిల్ అయ్యి అన్ని డైరెక్షన్స్ లో మనకి ఇది క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇది కింద దాంట్లో మనం ఇలా పెట్టుకుంటాము. మనకి యాక్చువల్లీ కింద ఒకటి కట్లరీ పెట్టుకోవడానికి, స్పూన్స్ పెట్టుకోవడానికి ఒకటి వస్తుంది, అది మాకు స్పేస్ చాలా ఆక్యుపై చేస్తుంది. సో మేము ఒకటి చిన్న హ్యాక్ చేసామన్నమాట. అదేంటి అంటే, సో మేము ఒకటి నార్మల్ డిష్ వాషర్ సేఫ్ ప్లాస్టిక్ ది ఇలా ఉంటది కదా మనకి మెష్ టైప్ ఓపెన్ ఉండేది మేము తీసుకున్నాము. దీన్ని మేము ఎక్కడ ప్లేస్ అయితే ఉంటుందో అక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాము. అందులో మా కట్లరీ అనేది మేము వేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పూన్స్ ఉన్నాయి, లేకపోతే నైఫ్స్ ఉన్నాయి, లేకపోతే మనకి ఇంట్లో మనము పట్కారా ఉంటుంది, జనరలీ డైలీ వాడతాం కదా చిన్న చిన్న స్పూన్స్, అవన్నీ కూడా మనం ఇందులో ఇలా వేసుకోవచ్చు. ఒకటి అప్వర్డ్ ఉంటే ఒకటి డౌన్వర్డ్ పెట్టుకోవచ్చు, ఒకటి అప్వర్డ్ ఒకటి డౌన్వర్డ్. సో మనకి ఇవి నీట్ గా క్లీన్ అవుతాయి అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఇలా వేసుకోవడం వల్ల. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ పైన వచ్చేసి ఇక్కడ ఇచ్చాడండి కొన్ని రాడ్స్ అనేది ఇచ్చాడు కదా. సో ఇక్కడ మేము ఇక్కడ గ్లాసెస్ అనేవి పెట్టుకుంటాం పైన ర్యాక్ లో మాత్రం. సో అన్ని గ్లాసెస్ ఇలా సర్దేసుకుంటాము. ఇక్కడ కప్స్, గ్లాస్ కప్స్, డిష్ వాషర్ సేఫ్ కప్స్, ఇవన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు. ఈరోజు మాకు ఎక్కువ గిన్నెలు లేవు, సో ప్లాస్టిక్ ప్లేట్స్, ఓన్లీ డిష్ వాషర్ సేఫ్ ప్లాస్టిక్ ప్లేట్స్ మనం ఇలా పెట్టచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ అడ్జస్టబుల్ రాడ్స్ అనేటివి ఒక చోట ఇస్తాడు. ఇక్కడ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ జనరలీ మీరు సిల్వర్ వేర్ కానీ ఏమైనా పెట్టుకోవాలంటే పై ర్యాక్స్ లో పెట్టుకోవాలి, వేరే వాటికి టచ్ కాకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మనము ఏమన్నా దేవుడి సామాన్ కానీ లేకపోతే చెంబులు, సిల్వర్ ప్లేట్లు పెట్టాలంటే మాత్రం మీరు సిల్వర్ పెట్టేటప్పుడు మాత్రం దాన్ని పై ర్యాక్ లో పెట్టడానికి ట్రై చేయండి, కింద మాత్రం పెట్టుకోకండి. సో ఏమంటే మనకి సిల్వర్ అనేటివి ఫేడ్ కాకుండా నీట్గా ఉంటాయి. సో ఇది పాలగిన్నె వేస్తున్నామండి. చూడండి, మీరు చూసారు కదా మీగడ అంతా ఎలా ఉంది అని చెప్పేసి. జనరల్ గా అయితే ఒకసారి మేము దీన్ని ఇలా జస్ట్ స్క్రబ్ తోటి ఇలా అనేసి వేస్తాము, ఎందుకంటే ఏది కూడా అతుక్కోకుండా ఉంటుంది. బట్ ఈరోజు మీకు చూపించడానికని మేము ఇలానే వేస్తున్నాం, చూద్దాం ఎలా వస్తుంది. ఇక్కడ గిన్నెలు ఇక్కడ కూడా కింద పెట్టుకోవచ్చు అండి, మనము నీట్గా అయిపోతాయి. మనం అన్ని గిన్నెలు సర్దుకున్నాక ఫ్యాన్ బ్లేడ్స్, వాటర్ ఫ్యాన్ బ్లేడ్స్ ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం చూడాలి ఇన్ కేస్ ఏమైనా గిన్నెలు తగులుతున్నాయి కిందకి అని చెప్పేసి. ఇలా మనకి ఇది టర్బైన్ నీట్ గా తిరిగిపోతుంది. ఇక్కడ ఈవెన్ ఇలా పైన కూడా చెక్ చేయాలి, ఇన్ కేస్ ఏమైనా హైట్ ఉంటే కనుక అది సరిగ్గా తిరగదు. సో మనం చూసుకోవాలి. ఇది కూడా హ్యాపీగా తిరుగుతుంది కాబట్టి ఓకే. మనం ఇంకా
డిటర్జెంట్ వేసేసి ఇంకా మనము దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బాష్ డిష్ వాషర్ సాల్ట్ అండి. ఫస్ట్ నేను మీకు చూపించాను కదా క్యాబిన్లో వేయాలని చెప్పేసి. జనరల్లీ మేమైతే 1 కిలో వేసేస్తాము. మాకు దగ్గర మాకు 2 months వస్తుంది. ఇదైతే కనుక 2 to 3 months. మన హాట్ వాటర్ని బట్టి ఇది అయిపోవడం లేదా అనేది జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే మనకు ఇందులో ఏదన్నా అయిపోతే కనుక మనకి ఇది చూపిస్తుందండి, మనకి ఇక్కడ బ్లింక్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చెక్ వాటర్ రీఫిల్ సాల్ట్ రీఫిల్ రిన్సైడ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి సాల్ట్ అనేది లేకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి బ్లింక్ అవుతుంది అనమాట, రెడ్ కలర్ లో ఇక్కడ బ్లింక్ అవుతుంది. అప్పుడు మనం సాల్ట్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఈ డిష్ వాషర్ సాల్ట్ బాష్ లో కనుక మీరు కొనుక్కుంటే కనుక చాలా తక్కువే పడుతుందండి ఇదైతే కనుక. అండ్ మేము యాక్చువల్లీ చాలా ఇది వచ్చేసి డిష్ వాషర్ డిటర్జెంట్. ఇది చాలా మెయిన్. మనం బట్టలు ఉతకడానికి మ్యాటిక్ పౌడర్ ఎలా ఇస్తాము, సో మనం డిషెస్ వాష్ చేయడానికి ఇది మెయిన్ అనమాట, డిష్ వాషర్ డిటర్జెంట్ పౌడర్. ఇది వచ్చేసి విమ్ మ్యాటిక్. అండ్ జనరలీ ఇందులో ఇది విమ్ మ్యాటికే కానీ మేము ఇందులో వేసింది మాత్రం బాష్ డిష్ వాషర్ డిటర్జెంట్. చాలా ఉంటాయండి విమ్ మ్యాటిక్, ఫినిష్, బాష్. మాకైతే బాష్ అనేది మాకు ఇష్టం ఉంటుంది. బట్ విమ్లో ఈ డబ్బా మాకు నచ్చింది, సో దీన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఇది రిన్సైడ్, మనకి స్పార్క్ రావడానికి షైన్ రావడానికి వాడతాము. అండ్ డిషెస్ అనేటివి చాలా కొత్తగా న్యూగా తలతల్లాడుతూ ఉంటాయి. ఒకసారి డిష్ వాషర్లో వాష్ చేసిన గిన్నెలకి మనం యూస్ అయినామంటే నార్మల్గా వాష్ చేస్తే ఆ గిన్నెలు యూస్ చేయ బుద్ధి కూడా కాదు మనకి, ఎందుకంటే అంత షైనింగ్ వస్తుంది కాబట్టి గిన్నెలకి. సో ఈరోజు మనకి ఇక్కడ లైట్స్ ఏం వెలగట్లేదు, ఆల్రెడీ నేను ఫిల్ చేసి పెట్టాను రిన్సైడ్ అండ్ డిష్ వాషర్ సాల్ట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డిష్ వాషర్ డిటర్జెంట్. సో అది మాత్రం ఇప్పుడు ఫిల్ చేద్దాం మనం. అండ్ దీనికి సో ఇక్కడ మనకి కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 15 grams 25 grams అనేది ఉంటుంది. మనకి ఈరోజు కొంచెం తక్కువే వేసాం కాబట్టి మనకి ఈవెన్ 15 grams వరకు వచ్చినా మనకు సరిపోతుంది, ఆర్ 25 grams. మోస్ట్లీ మనం 25 grams వరకు వేసుకోవాలి అంతే. ఇది వేసుకున్నాక మనం క్లోజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు డిష్ వాషర్ డిటర్జెంట్ మీకు వేసుకోవడం కష్టమవుతుంది అంటే డైరెక్ట్గా మనకి రిన్సైడ్ సాల్ట్ డిష్ వాషర్ డిటర్జెంట్ కలిపి ట్యాబ్లెట్స్ వస్తాయి, అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ ట్యాబ్లెట్స్ వచ్చేసి కాస్ట్లీ, డైలీ యూస్కి పనికిరాదు. అండ్ సో ఇదైతే కొంచెం మనకి పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇలా సపరేట్గా కొనుక్కోవడం వల్ల, రిన్సైడ్ సాల్ట్ అండ్ డిటర్జెంట్. సో మీకు ఇష్టమైన బ్రాండ్స్ మీరు కొనుక్కోవచ్చు. మేమైతే ఎక్కువ యూజ్ చేసేది మాత్రం బాష్ డిష్ వాషర్ డిటర్జెంటే. అది చాలా బాగా పోతుంది మాకు మురికి జిడ్డు అంతా కూడా. సో ఇప్పుడు మనం డిటర్జెంట్ వేసేసాం కదా, మనకి ఏ మోడ్ కావాలో మనం చూస్ చేసుకోవచ్చు. మనకి ఇంటెన్సివ్ కడాయి కావాలా, ఎక్స్ప్రెస్ బాకులా, ఆటో, ఎకో, క్విక్. ఇప్పుడు సపోజ్ నేను ఆటో క్లిక్ చేశాను అనుకోండి, 1 hour 20 minutes చూపిస్తుంది ఇది. నాకు 1 hour 20 minutes వద్దు కాబట్టి నేను ఐ విల్ గో ఫర్ క్విక్. క్విక్ అయితే కనుక 29 minutesలో అయిపోతుంది. అండ్ ఎక్కువ హెవీ సాయిల్డ్ ఏం కాదు, ఈరోజు మనకు నార్మల్గా ఉన్నాయి మన ప్లేట్స్ అన్నీ కూడా. సో మనం క్విక్లో పెట్టచ్చు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. జస్ట్ 29 minutes, అర్ధ గంటలో మనకి ఇప్పుడు ఇది కడిగేస్తుంది. దాని తర్వాత మనం చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. సో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇన్లెట్ పైప్స్ అవుట్లెట్ పైప్స్ అనేటివి మనకి జనరల్లీ వాషింగ్ మిషన్కి ఎలా ఉంటాయి దీనికి కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు మనకి డిష్ వాషర్లో చాలా వేరియంట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పోర్టబుల్ వేరియంట్ అనమాట, మనం ఎక్కడికైనా వెళ్తే కూడా దీన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా కొన్ని ఉంటాయి ఇన్బిల్ట్ వేరియంట్ అని, కౌంటర్ టాప్ అని. కౌంటర్ టాప్ అయితే కనుక మనం కిచెన్ టాప్ మీద పెట్టేసుకోవచ్చు, ఇంత సెటప్ ఉండదు దీనికి. కానీ మనకి స్పేస్ ఉండాలండి ఖచ్చితంగా, కిచెన్కి నియర్ బై ఉండాలా, అప్పుడే మనం నీట్గా వేసుకోగలుగుతాం గిన్నెలు కానీ కానీ. మాకైతే కిచెన్ పక్కనే ఉంది, సో ఇలా పెట్టుకున్నాం మేమైతే కనుక. సో మనం ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇది, అండ్ ఒక 1/2 hour తర్వాత చూద్దాము ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి. అండ్ సౌండ్ కూడా ఏం రాదండి అసలు, చాలా మినిమల్, నో సౌండ్ అనమాట. ఈవెన్ వాషింగ్ మిషన్ తిరిగేటప్పుడు వచ్చేంత సౌండ్ కూడా రాదు, చాలా లో సౌండ్ ఉంటుంది. అసలు డిష్ వాషర్ వేసామా అనేది అనిపిస్తుంది. అదే మనం గిన్నెలు కడుగుతుంటే చాలా సౌండ్ వస్తుంది కదా, అలా ఇలా కడుగులుకొని గిన్నెలు అవి ఆ సౌండ్ కూడా ఉండదు మనకి. జస్ట్ ఇలా ఫిల్ చేసేసాము, తర్వాత తీసేసుకునేసి మనం ర్యాక్స్లో సర్దేసుకోవచ్చు. నో నీడ్ టు వెయిట్ లైక్ అవి ఆరాలి చేయాలి అని చెప్పి.
ఇంకోటి ఏంటంటే హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కాబట్టి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమున్నా కూడా మనకి చనిపోతాయి అన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. హాఫ్ అన్ తర్వాత మళ్ళీ కలుద్దామండి, తినేసి చూద్దాం. సో మనకి ఇప్పుడు 30 minutes అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనము అయిపోయిందండి. ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాము మన రిజల్ట్స్. ఇక్కడ మనం పెట్టాం కదా ఇందాక పాలగిన్న మజ్జిగ అయినా పెట్టాం కదా. ఇప్పుడు చూడండి మన ప్లేట్స్ అనేటివి ఎలా ఉన్నాయో, చల్లచల్లాడుతున్నాయి. అన్ని ప్లేట్స్ ఇలానే ఉన్నాయి. ఇంకా మనం ఇప్పుడు మన పాలగిన్నె చూద్దాము. ఏం గడగలేదు, డైరెక్ట్గా పెట్టేశాను. చూడండి పాలగిన్నె లోపల ఏం కూడా లేదు, మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది. మనం చేసింది ఏం లేదు. అండ్ కొంచెం షైనింగ్ కూడా వస్తుంది వెజల్స్కి ఇక్కడ. అండ్ అలాగే ఇప్పుడు మనం మన మజ్జిగ గిన్నె కూడా చూద్దాము. చూడండి నేను అసలు ఏం చేయలేదు, ఎంత నీట్గా ఇది క్లీన్ చేసిందంటే అసలు చుట్టూ చూడండి, షైనింగ్ చూడండి ఎంత నీట్గా తలతల్లాడుతుంది గిన్నె. సో ఏమి ఈవెన్ రుద్దని కూడా రుద్దలేదు, బట్ నీట్గా వెళ్ళిపోయింది పాల గిన్నె కూడా. సో మనం డైరెక్ట్గా తీసి పెట్టేసి ఇందులో. సో ఇంత నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. ఇన్ కేస్ మనం ఇలాంటివి పెట్టేటప్పుడు కిందకి తిప్పి పెట్టాలండి. ఇన్ కేస్ మీకోసం చూపించడానికి అని చెప్పి ఇన్ కేసు మనము కింద డైరెక్షన్ లో పెట్టకపోతే ఏమవుతుంది అంటే, ఇక్కడ మీకు ఒక గ్లాస్ కనిపిస్తుందా ఇక్కడ, చూడండి ఈ గ్లాస్ పైకి పెట్టామండి మేము. సో ఏమవుతుందంటే వెజల్స్ ఇలా పైకి ఉన్నప్పుడు ఇందులో మనకి ఈ సాల్ట్ వాటర్ అనేది అలానే రిటర్న్ అయిపోతుంది అనమాట. సో మనము ఇలా పెట్టకూడదు వెసల్స్. పెడితే కనుక మనకి బౌల్స్ లో ఇలా వాటర్ అనేవి ఫిల్ అయిపోతుంది. సో ఎప్పుడన్నా కానీ మనం కిందకే పెట్టాలి. సో వాటర్ అనేది కిందకి డ్రైన్ అయిపోవాలన్నట్టు. ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక గ్లాస్ తీసి చూద్దాము ఎలా ఉందో. చూడండి నీట్ గా క్లీన్ అయిపోయింది. ఇది టీ గ్లాస్ నీట్ గా. అండ్ షైనింగ్ చూడండి ఎంత మంచి షైనింగ్ వస్తుందో. ఇది అన్ని కూడా అంతే. ఈవెన్ మనం కట్లరీ వేసాం కదా, చూడండి నీట్ గా. స్పూన్ కూడా షైనింగ్ మంచిగా ఉంది. మనకి ఆయిల్ బ్రషెస్ ఉంటాయి కదా ఇంట్లో, వాటిని కూడా వేసుకోవచ్చు. మోస్ట్లీ ఇవి సిలికాన్ కాబట్టి డిష్ వాషర్ సేఫ్ ఉంటాయి, అవి వేసుకోవచ్చు, ఏం కాదు. ఇంత నీట్ గా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత కట్లరీ చూడండి, స్పూన్ కూడా నీట్ గా క్లీన్ అయిపోయింది. ఇవి అసలు దీనికి వాటర్ అనేది లేదండి, మనం డైరెక్ట్ గా తీసుకొని ర్యాక్ లో సర్దేసుకోవచ్చు. ఇంకా సో ఇలా మనకి నీట్ గా ఏ ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు కూడా 30 minutes లో జస్ట్ 30 minutes పెట్టానండి, ఇంత నీట్ గా వచ్చాయి. సో ఐ గెస్ ఇది మనందరికి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగం. మా మదర్ అయితే దీన్ని చాలా ఇష్టపడుతున్నారు, ఎందుకంటే తన పని చాలా ఈజీ అయిపోయింది. సో తను వేరే పని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఈవెన్ పిల్లలు కూడా నీట్ గా సర్దేయచ్చు గిన్నెలు, సో దాట్ ఇది అదే ఆటోమేటిక్ గా క్లీన్ చేస్తుంది కాబట్టి. సో ఇట్స్ ఎ వెరీ యూస్ఫుల్ అప్లయన్స్. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఇది ఉండడం అనేది నెససరీ. ఇప్పుడు ఉండే కాలానికి ఖచ్చితంగా ఇది కూడా ఉండాలి, లైక్ వాషింగ్ మెషిన్. థ్యాంక్ యూ అనిష, మా వ్యూయర్స్ కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. అంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ లో మనకు మేడ్స్ తీసుకుంటే, ఇప్పుడు మనకు కరోనా ఉంది కాబట్టి మేడ్స్ కానీ మనము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేము. కాబట్టి మనకు మెయిన్ గా ప్రాబ్లం వచ్చేదంతా వచ్చి మనకు వెజల్స్ క్లీన్ చేసుకోవడంలో వస్తుంది. అందుకోసం మనకు ఈ డిష్ వాషర్ వచ్చేసి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే స్మాల్ ఫ్యామిలీస్ కి మనము డైలీ ఒక్కసారి మనం డిష్ వాషర్ అనేది యూజ్ చేస్తామంటే కరెంట్ అనేది కానీ బాగా సేవ్ అవుతుంది. అదేవిధంగా వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ వాటర్ అనేది కానీ మనకు చాలా బాగా సేవ్ అవుతుంది. సో చూస్తారు కదా, మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మనకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. మీకు కావాలన్న ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు అందజేస్తాను. థ్యాంక్స్ టు ఆల్. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.